ప్రపంచానికి సంబంధించినటువంటి వ్యవహారాలు క్రమంగా మారుతున్నాయి. అంటే మనం చెప్పేటప్పుడు అర్థంగా ఆ తర్వాత నిదానంగా జరుగుతుంది. ఇప్పుడు మత మార్పిడి గురించి నేను దాదాపుగా 2010, 11 టైంలో నుంచి డిబేట్లు చేశా. జెమినీలో నేను స్టార్ట్ అయినప్పటి నుంచి డిబేట్లు చేశా. మతపరంగా ఎట్లాగా హిందువులకు సంబంధించినయి ఎట్లా తేడాలు జరుగుతున్నాయి అన్నటువంటి. బట్ మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు అదేమన్నారు. ఇప్పుడు చూడండి ఎందుకు మత మార్పిళ్ళకి సంబంధించి ఇంత పెద్ద చర్చ నడుస్తుంది. దాన్ని రాజకీయం చేస్తున్నారు వెధవాయలు. రాజకీయం కాదు అక్కడ. దాని వెనకాల ఎవ్వడి అధికారంలో ఉన్న మత మార్పిళ్ళు కూల్‌గా జరిగిపోతుంది. ఇప్పుడు హిందుత్వ చైతన్యం తర్వాత కొంతవరకు కంట్రోల్ అయింది. బీజేపీ చైతన్యం కూడా కాదు. ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు లేదా ఆ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ధైర్యంగా నిలబడటం వల్ల జరుగుతుంది. ఇందులో బీజేపీ గొప్పతనం కూడా ఏం కాదు. అయితే గీతే బీజేపీ వాడు కూడా అక్కడికెళ్ళి నిలబడుతున్నాడు అంతే. ఇది నిష్కర్షగా చెప్పాల్సినటువంటి నిజం. ఇప్పుడు ప్రపంచం అంతా ఇస్లామిక్ సామ్రాజ్యంగా మారబోతోంది. 57 దేశాలు ఇస్లామిక్ దేశాలు భవిష్యత్తులో నా మనవాళ్ళ టైంకి అయితే గనక 90కో 100కో వెళ్ళిపోయేటట్టున్నాయి. అదే సమయంలో క్రైస్తవ దేశాలు 25కో 30కో పడిపోయేటట్టున్నాయి. ఇప్పటికే బ్రిటన్ 2050 నాటికి మారిపోతుంది. అట్లాగే ఇప్పుడు స్పెయిను, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఈ 4 చోట్ల కూడా డెమోగ్రఫికల్ చేంజ్‌లు ఆల్రెడీ ప్రారంభమైపోయినాయి. చాలా ఏరియాల్లో క్రైస్తవ ప్రాంతాలు ముస్లిం ప్రాంతాలుగా మారిపోతున్నాయి. చొరబాటుదారులు శరణార్థులుగా మరి వాళ్ళకి పుడుతున్నటువంటి పిల్లల సంఖ్య విపరీతంగా ఉంది. 2.5, 3, 4%. అదే సందర్భంలో వీళ్ళు మంచి చదువులు కావాలి, మంచి జీవితం ఇవ్వాలన్నటువంటి పేరుతో ఒకళ్ళని అసలు కనకుండా లేదంటే సహజీవనాలు చేస్తూ వీళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. తగ్గినప్పుడు వాళ్ళు పెరుగుతారు. తద్వారా భవిష్యత్తులో అవి కూడా మారిపోయే అవకాశం ఉంది.